క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం కొండగొర్రె. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఆ వాడుతున్నటువంటి సామెతల్లో కానీ పదాల్లో కానీ ప్రాచుర్యం పొందినటువంటి కొన్ని మాటలు ఉంటాయి. వాటిలో ఒకటే కొండగొర్రె. అంటే చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోనప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు, లేదా దాన్ని దాటిపోయినప్పుడు, పట్టించుకోనప్పుడు ఆ పదప్రయోగం చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అనేది ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఒక ఆయన ఉన్నాడు గుంటూరులో. ఆయన పోయిన వారం ఒక ప్రసంగం చేస్తూ మల్లెపూల గురించి మాట్లాడాడు. ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఆయన మీద లాగేసుకుంటుంది. ఓ పాస్టర్ గారికి మల్లెపూలతో ఏం పని అండి? మల్లెపూల వ్యాపారం గురించి అంటే మిగతా వాళ్ళని తక్కువ చేయటం వలన దేవుడి నామానికి ఎక్కువ ఘనత తేవచ్చు అన్న ఆలోచన బహుశా కలిగి ఉన్నాడేమో. అది మంచిది కాదు. అంటే చెప్పవలసిన విషయాలను పక్కన పెట్టి పూలు, పళ్ళు, బట్టలు, చెప్పులు ఇలాంటి వాటి మీద ప్రసంగాలు చేయడం అనేది తగదు. బైబిల్ని ఎప్పుడు కూడా స్పష్టంగా చూస్తూ అర్థం చేసుకొని అందించాలి. పోయిన ఆదివారం లాస్ట్ రిఫరెన్స్ Hebrew 12:11 ఒక లైన్ ఉంది. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా ఉండును. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా ఉండును కానీ సంతోషకరముగా ఉండదు. అంటే ప్రజెంటేషన్లో, అంటే ఇది అంత్యదినాలు కాబట్టి ప్రజెంటేషన్లో మనుషులు ఎలా ఉంటారయ్యా అంటే కొంచెం క్రిస్టియానిటీ బాధాకరంగానే ఉంటుంది. క్రైస్తవ్యం అంటే దేవుని నమ్ముకున్న పిల్లలు కొంచెం ఇట్లాగే ఉంటారు, కొంచెం బాధగా ఉంటారు, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని దేవుడు రాయించాడు. అందుకే చాలామంది అంటుంటారు మమ్మల్ని, దేవుళ్ళకి వెళ్ళినా నీకు ఏంటి ఇంకా కలిసి రాలేదని. దేవుళ్ళకి వెళ్తే లోక సంబంధమైన సిరులైతే ఏం కలిసి రావు. కానీ ఎందుకంటే దేవుళ్ళకిలోకి వెళ్ళటం, దేవుళ్ళు అన్న పద కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడే లోకాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇంకేం కావాలి? మళ్ళా దేవుళ్ళలోకి వెళ్తే ఏం కలిసి వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. కనుక అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైతే దేవుడు తన పిల్లలకు చెప్పాలనుకున్నాడో అది అందించే పనిలో బోధించే పద్ధతి మారేసరికి ఎదుటి వాళ్ళు ఎక్కువగా యేసుని నమ్ముకుంటే ఏం కలిసి రాలేదు కదా మీకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మనమే చెబుతుంటాం, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. మాకు ఆమె చెబుతుంది బాగా ప్రార్థన చేసిందంట, అల్లుడు వచ్చాడంట. ప్రార్థన చేస్తే అల్లుడు రాడా? ప్రార్థన చేస్తే అల్లుడు రాడా? వస్తాడు కదా. కోడలు రాదా? వస్తుంది కదా. ఏం పెళ్ళప్పుడు అడిగిందంట, ఏం కావాలి అంటే ఏం వదిలేస్తామా అని అంట. అనేసరికి ఏదో నీకు ఇష్టమైతే గొలుసు లాంటిది పెట్టు అన్నట్టు మాట్లాడిందంట. కథం ఇంకా ప్రార్థన చేసిందంట. నా అల్లుడు, పైగా పాస్టర్ గారు మళ్ళీ నా అల్లుడు అక్కడ గొలుసులాడు. నాకు తెలియదు ఏమన్నా కానీ 3 అయింది ఇప్పుడు టైం, నాకు 7 గంటల గొలుసు కావాలందంట. ఎల్బీనగర్లో దొరికిందంట, ఉప్పలో దొరికిందంట. ఎవడు పోగొట్టుకున్నాడు పాపం. అంటే ఇప్పుడు అల్లుడు పాస్టర్కి ఏం కావాలంట? గొలుసు కావాలి. అది ఎస్ఐ ఇవ్వాలి. అంటే వేరే వాడి మెల్లో తెంచేకి ఇవ్వాలా?
దేవునికి స్తోత్రం చెబుతుంది ఆమె. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే చాలామంది అక్షయ తృతీయ ఆ టైంలో ఒకరోజు అనుకోండి ఆ గుండూరు షాప్కి వెళ్తుంటారు కళ్యాణ్ జ్యువెలర్స్కి. అందులో క్రైస్తవులు తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు బంగారం కొనుక్కుంటున్నారు బాగానే. మరి ఏసై ఇవ్వాలి కదా బంగారం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి బోధలు ఎక్కువగా చేయటం వలన క్రిస్టియానిటీ మీద చాలా అపోహలు వచ్చాయి. కానీ ఎందుకు వస్తాయి అంటే బైబిల్లో సబ్జెక్టు అర్థం కానివాడు మాత్రమే లోకంలోకి వెళ్ళి మాట్లాడతాడు. అంతే. ప్రార్థిస్తే అల్లుడు రావటం, ప్రార్థిస్తే గొలుసు రావటం, ప్రార్థిస్తే ప్రెగ్నెంట్ రావటం, ప్రార్థిస్తే పిల్లలు పుట్టడం, ఇవన్నీ ప్రార్థిస్తేనే కాదు, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. అంతే. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు ప్రభువా అని కదా. అందుకే ప్రస్తుత కాలమందు కొంచెం దుఃఖకరంగా ఉంటుంది సంఘ ప్రయాణం, చర్చి వాతావరణం అని మాట్లాడే దేవుడు. దుఃఖకరంగా ఉంటుంది కానీ సంతోషకరంగా ఉండదు. ఎందుకన్నట్టయ్యా అంటే అపోస్తులు, ఇది అపోస్తుల కాలం కాబట్టి మాట రాసినప్పుడు అపోస్తులు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు బ్రతికినంత కాలం, వెంబడిస్తున్నంత కాలం వాళ్ళ జీవితాల్లో కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు ఆయన ఎబ్రీ పత్రికని. ఇది విశ్వాస లిస్టులో నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు. అంతకుముందు జాలర వృత్తి కాబట్టి ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధ్యతలు ఏమి లేవు. హ్యాపీగా సముద్రంకి వెళ్ళేవారు, చేపలు పెట్టేవారు, తెచ్చుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, మళ్ళీ సముద్రంకి వెళ్ళేవాళ్ళు. ఇది రొటీన్గా అయిపోయేది. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుడి మాటని స్వీకరించి మరొకరు చెప్పాలన్న వాగ్దానం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది తీసుకోకపోవటం, కొంతమంది వక్రీకరించటం, కొంతమంది విమర్శించటం, కొంతమంది కొట్టటం, కొంతమంది తిట్టడం లాంటివి వారి జీవితాల్లో ఎదురైనప్పుడు సువార్తకు ఎక్కడికి వస్తారోనని రారు. కానీ ఇంకా బలంగా ఉండటం కొరకు అలాంటి స్థితిలో సువార్తని వ్యాపింపజేసే పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి సవాలుని, బాధని, ఇబ్బందిని మాట్లాడుతూ దుఃఖకరంగా ఉంటుంది కానీ సంతోషంగా ఉండదు. అంటే నిజాన్ని చెబుతున్నటువంటి మీ బ్రతుకుల్లో దుఃఖమే కనబడుతుంది కానీ సంతోషం ఉండదు. ఈ దుఃఖం వెనకాల సంతోషం ఎలా ఉంటుందో మీకు తర్వాత అర్థమైంది అని చెప్పాడు. ఇది ఎవరో చెప్పాడు? సువార్తని వ్యాపింపజేసిన శిష్యులకు చెప్పాడు, శిష్యరేఖానికి చెప్పాడు. ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? సువార్తని వ్యాపింపజేయటం అంటే మామూలు విషయం కాదు. పిట్ట కథలు, కాకమ్మ కథలు చెప్తే సువార్త వ్యాపింప జరగదు, టైంపాస్ చర్చ అవుతుంది. కనుక వాక్యంలో లేనిది, దేవుడు చెప్పనిది సంఘములో కాపరి చెబుతున్నాడు అంటే ఆ సంఘములో ఆనాటి త్యాగధనుల కష్టం తెలియదు ఖచ్చితంగా. ఇలా ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగా మాట్లాడుకుంటూ జరిగిందో ఇవన్నీ కూడా దేవుడి వాక్యానికి తిరుగుబాటుగా ఉన్నది. దేవుడి వాక్యాన్ని వక్రీకరించే వారిగా ఉన్నారు. నిలబడి చెబుతున్న మాట ఏదైనా ఉంది అంటే అది బైబిల్లో ఉన్న మాటకి వ్యతిరేకంగా ఉండకూడదు. నేను యేసయ్యని నమ్ముకున్నా కాబట్టి నాకు ఇది కలిసి వచ్చింది అని మాట్లాడకూడదు. ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి తల్లి గర్భంలో నన్ను వేసాడు అని చెప్పాలి. సో ఏదైతే మనం వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతామో అది ఖచ్చితంగా తిరుగుబాటుతో సమానం. తిరుగుబాటుదారులను ఎవరినంటామంటే మనం చెబితే వినరు, అర్థం చేసుకోరు, వక్రీకరిస్తారు, వాళ్ళదే
స్థిరపరచడం కొరకు ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరి లిస్టుని ఒక్క మాటలు చెప్పాలంటే తిరుగుబాటుదారులు అంటారు. ఈ తిరుగుబాటుదారులు దేవుడు వదిలిపెడతారా అంటే వదిలిపెట్టడం. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని పిల్లరా, వాక్యములో లేనిది మనం ప్రజెంటేషన్ చేస్తే అది ఖచ్చితంగా ప్రమాదమే. ఎప్పటికైనా ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే తెలిసి వచ్చే సమయానికి అది ఇంకా మనం తట్టుకోలేము, అలా ఉంటుంది. కీర్తనల గ్రంథము 89:32, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదును. ఎవడైతే తిరుగుబాటు చేస్తాడో వారిని దండిస్తా అంటున్నాడు, అది దోషంగా పరిగణలోకి తీసుకుంటా అంటున్నాడు, దెబ్బలతో వారిని శిక్షిస్తా అంటున్నాడు. అంటే చేసే ప్రార్థన, చెప్పే సాక్ష్యం కూడా దేవుడికి తిరుగుబాటుగానే కనబడుతుందా? ఈ రోజున సంఘాలలో పంచుకుంటున్నటువంటి సాక్ష్యాలు, చెబుతున్నటువంటి పదాలు ఏవైనా దేవుడి వాక్యానికి తిరుగుబాటుగా ఉన్నాయా? కానీ కొంతమంది చెబుతుంటారు, మాకు ఆ సంఘంలో అంటే మా అయ్యగారు అసలు ప్రేమించేవాడే కాదు, ఈ సంఘానికి వచ్చినాక అసలు మా అయ్యగారు కూర్చోబెట్టి కోడిగుడ్లు పెడతాడు. అది నాకు అనిపిస్తుంది, కూర్చోబెట్టి కోడిగుడ్లు పెడితే అసలు ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఇప్పటి వరకు ప్రపంచానికి అందని డెఫినేషన్ ఉందంటే అది ప్రేమ. అది ఎప్పటికీ అందదండి. ఎందుకంటే మనుషులు వాటి మీద ఎప్పటికీ రీసెర్చ్ చేయలేరు. నా మనసులో ఒక ప్రేమ గురించి ఒక పేరా ఉంటుంది, సైంటిస్టుల మనసులో ప్రేమ గురించి ఒక పేరా ఉంటుంది, సైకోల మనసులో ప్రేమ గురించి ఒక పేరా ఉంటుంది, పొలిటీషియన్కి ఒక పేరా ఉంటుంది, పోలీసు వాళ్ళకి ఒక పేరా ఉంటుంది, లాయర్లకు ఒక పేరా ఉంటుంది. కానీ ఎవరిది కలవదు. పొలిటీషియన్ల ప్రేమ పోలీసులకి కలవదు, నక్సలైట్ల ప్రేమ పోలీసులకు కలవదు, టెర్రరిస్టుల ప్రేమ మినిస్టర్లకు కలవదు. అంటే దేశంలో ప్రేమని కొన్ని శాఖలుగా విభజిస్తే ఆ శాఖల్ని తిరిగి మరలా మనం కలపాలని చూస్తే ఎప్పటికీ కలవదు. ఇందుకు ఏంటి అంటే అంతే, కొన్నిటికి ఆన్సరు ఉండదు. వాడి మనసులో అనుకున్నది జరిగితే అది ప్రేమ, జరగకపోతే అది కాదు. దీన్నే ఛేదించలేని వాడు దేవుడి ప్రేమను ఎలా ఛేదిస్తాడండి? కనుక వాక్యములో లేని దాని గురించి నువ్వు మాట్లాడినా, మన అనుభవాలను రంగరించి దాన్ని దేవుడి దగ్గర ప్రజెంటేషన్ చేసిన సాక్ష్యాల రూపంలో ఖచ్చితంగా నువ్వు తిరుగుబాటుదారుడివే. ఇలా ఇప్పుడు ఈ యాంగిల్లో ఆలోచిస్తే కొల్లలు ఈరోజు తిరుగుబాటుదారులు ఉన్నారు. ప్రీచర్స్ కానీ, బిలీవర్స్ కానీ, సంఘ విశ్వాసులు కానీ, కాపరులు కానీ ఎక్కువగా శిక్షాదండంలోకి రాబోతున్న రోజుల్లో. వయసు ఉడికిపోయిన తర్వాత బలం విలువ తెలుస్తుంది. అలాగే బలం కోల్పోయిన తర్వాత కూడా దేవుని ప్రేమ బయలుపడుతుంది. బలం ఉన్నప్పుడు అయితే పెద్దగా ఆలోచించాం చర్చి గురించి, మాట గురించి. ఇది పోయిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది దాని విలువ. కాబట్టి ఏదైతే దేవుడు చెప్పాడో, ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా ఉంటుంది కానీ సంతోషంగా ఉండదు. అంటే సువార్త ఆలోచనలో మనిషి అనేవాడికి దుఃఖమే కానీ సంతోషం ఉండదు, అంటే బాధకరంగా ఉంటుంది అని చెప్పేశారు. అంటే చర్చి వాతావరణం అనేది నిన్ను ఎక్కడో ఒక చోట కలిసి వేస్తుంది అని చెప్పేశారు. ఇదే చర్చి వాతావరణంలో యేసయ్యను నమ్ముకుంటే 60వ కీర్తన 20వ వచనం, యెషయా గ్రంథం 60:20 ఏమని ఉంది? మీ దుఃఖ దినములన్నీ
సమాప్తములగునంట. అవునా? దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలంటే భూమి మీద నువ్వు ఉండకూడదు. అది దుఃఖ దినాలు సమాప్తం అయ్యాయంటే భూమి మీద దేహములో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే దేహం కంటి వెంట నీళ్ళు రావు. కానీ ఆత్మీయ స్థితిగా కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఏదైతే మనం వాక్యానికి ఒక వ్యక్తి పొగడాలనో ఒక వ్యక్తి మర్యాద దగ్గర మనం పొందుకోవాలనో ప్రయత్నం చేసి వాక్యాన్ని వక్రీకరిస్తే ఖచ్చితంగా అది తిరుగుబాటే. కాబట్టి తిరుగుబాటుదారులకి శిక్ష దండము దోషంగా పరిగణింపబడుతుంది అని చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు శిక్షిస్తే నిలబడేవాడేవాడు? అసలుకి దేవుడు శిక్షిస్తా అంటున్నాడు. దేవుడు శిక్షిస్తే నిలబడేవాడేవాడు? నిజంగా నిలబడ్డవాడైతే ఈ మాట నన్ను ఆలోచింపజేయడానికి వచ్చిందే కనుక ఇక్కడ నేను నిలబడతా అంటాడు. అంటే వాక్యం అర్థమైన వాడికి అది బాధగా అనిపించదు. నాకే తగిలింది ఆ టైపులో ఆలోచన పుట్టదు. వాక్యం అర్థం కాని వాడికి, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేని వాడికి ఖచ్చితంగా ఈ మాట నన్నే, ఈ మాట నాకే, ఈ మాటలో నన్నే అనుకున్నాడు అని మాట్లాడతాడు. దేవుడి మాట అది. ఒకవేళ ఆ మాట వచ్చి మనల్ని గాయపరిచింది అనుకుందాం, అప్పుడు మనం ఏమనుకోవాలి? దేవుడి మాట నన్ను సరిచేస్తుంది అనుకోవాలి. కానీ ఎప్పుడైతే తిరుగుబాటు మనసు ఉందో, అంటే దేవుడు చెప్పనిది మనసులో నలుగురు మెచ్చే విధంగా స్కెచ్ చేసుకొని మాట్లాడతామే, అలాంటి తలంపు ఉన్నవాడు ఎవడైనా వాక్య గద్దింపునకు లోబడడు. అందుకే మీరు చూడండి, సంఘాలలో దేవదూత భాషలతో మాట్లాడతారు. దేవదూత భాషలతో మాట్లాడటం అంటే చాలా ప్రేమగా, చాలా మృదువుగా ఇలా కాపరి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ప్రేమగా మృదువుగా ప్రసంగాలు చేయటం వలన కాపరి తాత్కాలికమైనటువంటి ప్రేమానందాన్ని పొందుతాడేమో కానీ దేవుడి దగ్గర మాత్రం పొందలేడు. అది ఎందుకంటే ప్రసంగం అనేది ఒక ఆధ్యాత్మికత ఆలోచనకి నిదర్శనంగా ఉంటుంది కాబట్టి అది మనల్ని ఆలోచింపజేయాలి. పోలీసు పీరియడ్లో మనకు ఇంకా అర్థం కావాలంటే, ట్రైన్ చేస్తున్నటువంటి ట్రైనరు దయచేసి మీరందరూ ఎడమకాలు దూరంగా జరపవలను అండం. స్టాండ్ ఈజ్ అంతేగా, రిక్వెస్ట్లు ఉండవు, ఆర్డర్లే. అటెన్షన్ ఒకే సౌండ్తో ఒకే కాలు అటెన్షన్లోకి వచ్చేయాలి. స్టాండ్ ఈజ్ అన్న కూడా అలాగే వెళ్ళిపోవాలా. ఇక పీచే మూడు బాయమూడు ఇందులో అన్న అటు ఇటు తిరుగుతాడు ఒకేలాగా. అంటే శిక్షణ ఎలా ఉంటుందంటే కఠినముగా ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్లో ట్రైనర్స్ ఎలా ఉంటారయ్యా అంటే కఠినంగా ఉంటారు. అలాగని ప్రేమ ఉండదని కాసుమా, వాళ్ళు అలా రాటు తేలితేనే సమాజానికి ఉపయోగం. ఇది మనకు అర్థం అవ్వాలి. దేవుడు కూడా కఠినంగా శిక్షిస్తున్నాడంటే అర్థం నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోలేదు అని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు ఆయన. వాక్యం నీకు అర్థం కావట్లేదు చెబుతున్నాడు. సో అప్పుడు మనమేమనుకోవాలి? ఎస్, ఈ వాక్యము నాకు అర్థం కావాలి, ఈ వాక్యము నాకు అర్థమైతే బాగుండు, ఈ వాక్యం ఇలాగే ఉన్నది, కాకపోతే నేనే కొంచెం దాన్ని తక్కువ చేశాను లేకపోతే అపార్థం అని చెప్పి మాట్లాడాలి. అందుకే ఒక కీర్తనాకారుడు దేవుడు గద్దిస్తే ఏమంటాడు తెలుసా? 118 కీర్తన, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. గద్దింపు కూడా కాదు అది. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడైతే నన్ను శిక్షించాడు కానీ మరణానికైతే అప్పగించలేదు. అంటే దేవుడు దోషాన్ని పరిగణలోకి తీసుకొని
వాక్యాన్ని వ్యతిరేకిస్తున్న మనల్ని శిక్షిస్తాడు, కానీ మరణానికి అప్పచెప్పడు. దేవుడు వాక్యాన్ని వక్రీకరించే వాడిని శిక్షిస్తాడేమో కానీ మరణానికైతే అప్పచెప్పడు అని చెప్పేశాడు. మరణానికి అప్పచెప్పకపోవటం దాంట్లో ప్రేమ ఉంది. మరణానికి ఎందుకు అప్పచెప్పట్లేదయ్యా అంటే నీ మీద ప్రేమ ఉంది కనుక శిక్షిస్తున్నాడే కానీ మరణానికైతే అప్పచెప్పట్లేదు. శిక్షిస్తున్నాడే కానీ మరణానికైతే అప్పచెప్పట్లేదు. అందుకే ఆయన మాట్లాడుతూ యెహోవా నన్ను కఠినంగా శిక్షించును. ఇప్పటి వరకు ఏ సాక్ష్యంలో కానీ ఏ ప్రసంగాల్లో కానీ ఏ కాపరి యొక్క జీవితంలో కానీ దేవుడు నన్ను కఠినంగా శిక్షించడం చెప్పలా, దేవుడు నన్ను పట్టుకున్నాడని చెప్పాడు. దేవుడు పట్టుకున్నాడని చెప్పగలిగాడు కానీ నేను దారి తప్పిపోతుంటే, నేను లోకంలో పడి వెళ్ళిపోతుంటే, నేను రోజుకు 10 సార్లు పేకాడుతూ ఉంటే, దొంగకోళ్ళు అమ్ముతూ ఉంటే అని చెప్తుంది. దేవుడు నన్ను పట్టుకున్నాడు. పట్టుకుందాడు ఏం చేశాడు? వెంటనే బాధ్యత ఇచ్చేశాడు. నువ్వు తూర్పు దిక్కున వెళ్ళు, అక్కడ ఊరుంటుంది, అక్కడ చర్చి చేసుకో, పాకేసుకో. దొంగకోళ్ళు పట్టేవాడు కాపరైతే ఈ చర్చి పాకి ఏముంటుందండి? ఇక్కడ ఇచ్చిన దొంగకోళ్ళు పట్టబడును ఉంటుందా? కోళ్ళ దొంగ ప్రార్థనాలయం ఉంటుందా? అసలు ఆడికెళ్ళి అప్పు చెప్తాడు. ఆడు నిన్నటిదాకా దొంగకోళ్ళు పట్టిండు, నిన్నటిదాకా లోకంలో తిరిగేసిండు. ఆయన దేవుడు పట్టుకొని వెంటనే సంఘాన్ని ఇచ్చాడంట. శిష్యులతో సహవాసం లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమతత్వం లేదు, బాప్తీసం లేదు. నిన్నటిదాకా దొంగ ఇవాళ వచ్చేసి పాస్టర్ గారు. ఎలా సాధ్యమైంది? అదే మిరాకిల్ అంటే. మనం అక్కడ క్వశ్చన్ చెయ్యం. దేవుడు తలుసుకుంటే ఎలాంటి వాడినైనా కాపరిగా చేస్తాడు. నేనే పిలవలేదు, నన్ను రమ్మని వాడు ఎవడన్నాడు ఆయన అంటే. ఇలాంటి మ్యాజిక్లు బాగా నమ్ముతున్నాను. మెరిట్ స్టూడెంట్స్ ఏమో లంచాలు ఇవ్వలేక ఏ హోటల్లో సర్వర్గానో చెప్గానో పనిచేస్తున్నారు. డబ్బులు పెట్టి సీటు కొనుక్కున్నాడేమో ఎంబీబీఎస్ డాక్టర్ సీట్లో కూర్చున్నాడు. అందుకనే మరణాలు ఎక్కువ. కుట్లు ఒక చోట అయిపోయి ఒక చోట ఎత్తున్నారు. కొంతమంది ఏమో కడుపులో సామాన్లు పెడుతున్నారు అంతే, కత్తెరలు రకరకాలే. అంటే అవగాహన లేదా? అసలు కడుపులో కత్తెర ఎలా వదులుతారండి? కడుపులో సూది పెట్టి ఎలా మర్చిపోతారండి? అంటే థియరీ లేదు, ప్రాక్టికల్ లేదు. డబ్బు ఉంది, ఎంబీబీఎస్ సీట్ కొనుక్కున్నాడు, పలా చోట వచ్చేసింది, అంతేగా. కనుక నా దేవుని పిల్లరా, చాలామంది కాపర్ల పరిస్థితి కూడా అదే ఉంది. అదే ఉంది పరిస్థితి. కనుక చాలా సంఘాల్లో వాక్య బోధ ఎలా ఉంటున్నాయి అంటే, దేవుడు నన్ను గద్దించాడు అని చెప్పడం, దేవుడు నన్ను హక్కును చేర్చుకున్నాడు. ఎవరైనా చెబుతారేమో అని చూస్తుంటా, ఏ ఛానల్ అయినా కనబడుద్దేమో అని చూస్తుంటా. ఆయన మార్గము తెలుసుకోకుండా తిరుగుతుంటే దేవుడు నన్ను బండకేసి కొట్టాడు, ఇగో నా దవడ పళ్ళు ఊడాయి, అందుకే 3 ఎండి పళ్ళు పెట్టించుకున్నా అని సాక్ష్యం చెబుతున్నామంటే వాడు ఏడ కనిపెట్టలా. అది లోకంలో పోతుంటే ఇలా పట్టి ఇలా లాగి ఇలా ఒడ్డుకెత్తే కాపరైనట్టు. ఒకడేమో పూల మీద ప్రసంగాలు చేస్తాడు, ఒకడేమో రకరకాలు. వీళ్ళంతా మనుషులను సంతోషపెట్టడానికి జరిగించే ప్రార్థన ఉపన్యాసాలే తప్ప దైవ ఉపదేశాలు అయితే కావు. అందుకని క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్ బోధకుల మీద ఎక్కువగా విమర్శనాస్త్రాలు లోకం ఎందుకు సంధిస్తుందంటే వాక్యం మీద అవగాహన లేకపోవటం బోధించేవాడికి. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను. నేను దేవుడి ప్రేమను గుర్తెరగకుండా తిరుగుతున్న టైంలో దేవుడు నన్ను శిక్షించాడు, తన శిక్షను ఇప్పించాడు, అందుకే మీ మధ్యకి వచ్చాను అని చెబుతున్నామంటే లేదు.
లోకంలో జాలీగా తిరుగుతుంటే దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఇది సాక్ష్యాలు. అంటే ఇప్పుడు యువత ఏమనుకోవాలి, ఇంకా మనకు చాలా టైం ఉంది, మనం కూడా లోకంలో బాగా తిరిగేసి వద్దాం, ఎప్పుడో వాడిని పట్టుకుని లేదు కానీ నన్ను పట్టుకోవడం దేవుడు అన్న కాన్సెప్ట్లో ఉంటాడు. అంటే మనమే నేర్పుతున్నామా? కనుక మన దేవుని పిల్లరా, మనమే నేర్పుతున్నాం దేవుడు ఎలాగైనా పట్టుకుంటాడు అని భరోసా ఇచ్చి మరీ నేర్పుతున్నాం. అంతేగాని కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పచెప్పలేదు, అప్పుడు నేను ఆలోచించాను, అప్పుడు వెంబడించడం ప్రారంభించాను, ఒక కాపర్ దగ్గర ట్రైన్ చేశాను, ఇలాంటి సాక్ష్యాలు లేవు. నేను పోను ట్రైనింగ్ కంటే బలవంతంగా పంపారు, ఏం చేస్తున్నా కరోనా బాబు అనుకున్నా, కానీ ఈరోజు నేను మీ కాపర్గా ఉన్నా అంటే వీడికి ఎవరిపించింది? ఇక్కడ రాసిపెట్టి ఉంటేనంటే తప్పదంట. ఏంటి రాసేది? ఇక్కడ ఎవరు రాస్తాడరా? రోజుకు ఒకటి రాసుకొని తిరిగి వద్దన్నాడు కొటేషన్. నుదుటి మీద క్రైస్తవుడు అనేవాడు రోజుకొకటి రాసుకొని తిరుగు. ఫేస్బుక్లో బాగానే పెడతారుగా, సత్యమే మాట్లాడవాలను, అబద్ధం మాట్లాడకూడదు, ఇట్లు మీ డిష్ కింద పేరు. ఇలా పోస్ట్ పెట్టావంటే దానికి వ్యతిరేకంగా నీ మనసు ఉంటుంది, గుర్తుపెట్టుకో. అది చూస్తే కొంచెం ఆలోచన పుట్టాలి, చూస్తే కొంచెం దాంట్లో కొంచెం జ్ఞానం కలగాలి. అది అలాంటివి పెట్టినా కొంచెం బాగుంటుంది. మరి ఇదేంటి? కనుక మన దేవుని పిల్లరా, దేవుడు నన్ను గద్దించాడు, శిక్షించాడు, అప్పుడు నేను ఆలోచించాను అన్న వాడైతే కనబడట్లేదు, కనబడడు కూడా. అది ఎక్కడికి వెళ్ళాడు మా అబ్బాయి జనవరి నెలలో పలాసా టెక్సాస్ కోసం వెళ్ళాడండి. పేపర్ దిద్దేవాడు ఎవడో తెలుసా? ఎవడో పాత నిబంధనల్లో తండ్రి అన్న పేరు పదము లేదు అని చెప్పిన వాడు దిద్దుతున్నాడు. వాడికి అడుగుతూ నీకేమొస్తాయి మార్కులు? అప్పుడప్పుడు పొరపాటు అయిపోయింది, ఉందండి అని మళ్ళీ పొరపాటు అయిపోవటం ఏంటి? అసలు అవగాహన లేకుండా ఎలా బోధిస్తావు? అవగాహన లేకుండా ఎలా బోధిస్తావు? ఎలాంటి వాడు దిద్దుతాడు పేపరు? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే కఠినంగా శిక్షించాడు అని మాత్రం చెప్పడం, దానికి మించి ఏదైనా మాట్లాడతాడు. అలా మాట్లాడేవాడే దేవుని దృష్టిలో తిరుగుబాటుదారుడు. 15:10 సామెతలు. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు ఫస్ట్ చెప్పాలి. మనం కూడా అంతే, కొంత దాసి కొంత మాట్లాడుతూ ఉంటాం కదా, కొంత దాసి కొంత మాట్లాడుతూ ఉంటాం. పూర్తిగా మనం ఏది చెప్పాం. తర్వాత ఇప్పుడే అందిన సమాచారం, లేకపోతే బ్రేకింగ్ న్యూస్, లేకపోతే ఇలా స్టింగ్ ఆపరేషన్ ఎలా దొరికింది, లేకపోతే నివేదిక రావాలి, లేకపోతే టైం పట్టుద్ది, లేకపోతే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు? మన దగ్గర ఏం లేదు మ్యాటర్ లేకపోయినా ఫస్ట్ రోజు మాట్లాడుతాం, ఆ తర్వాత ఆ మ్యాటర్ రివీల్ చేస్తూ నీరు గారుస్తూ. అట్లాగే దేవుడు శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, దెబ్బలు పడతాయి అంటున్నాడు. దీనికి వెనకాల కారణం ఏంటంటే మాత్రం వాడు చెప్పడండి. ఎందుకు దేవుడు శిక్షిస్తా అన్నాడు, ఎందుకు దేవుడు గద్దిస్తున్నాడు, ఎందుకు దేవుడు దెబ్బలు పడతాయి అంటున్నాడు అంటే ఆన్సర్ లేదు. ఎందుకంటే 15:10 సామెతలు, మార్గము విడుచిన వానికి కఠిన శిక్ష కలుగును. మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. ఎవడైతే నేనే మార్గం అన్నాడో, ఆ సత్య సంబంధమైన తలంపుని కలిగి లేకుండా ఉంటాడో, అంటే మార్గాన్ని విడిచాడో, వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అంతే. సత్య సంబంధమైన వాక్య సహవాసము లేని వాడికి ఖచ్చితంగా శిక్ష తప్పదు చెప్పేశారు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దెంపును ద్వేషించు వారు మరణము నొందుదురు. మార్గం విడిచిన వాడిని దేవుడు
తను మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో, అది ఆదివారం అవ్వచ్చు, సోమవారం అవ్వచ్చు, ఏదో ఒక రోజున మీటింగులు మాట్లాడవచ్చు, ఏదైనా కానివచ్చు, అప్పుడు గద్దింపు వస్తుంటే దాన్ని సేకరించాలి కానీ ద్వేషించకూడదు అన్నాడు. ఇప్పుడు టీవీ ప్రసంగాలు కానివ్వండి, ఓపెన్ గ్రౌండ్ ప్రసంగాలు కానివ్వండి, చర్చి ప్రసంగాలు కానివ్వండి, స్పెషల్ యవనస్తుల కూడికి కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే ప్రోగ్రాంలో వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యము గద్దింపుగా ఉంటుందా? గద్దింపు అంటే కొడితే బర్రెల గాతో, దూడల గాతో ఇలాంటి మాటలతో కాదు. దేవుడి మాట వస్తుంటేనే అది మనల్ని ఆలోచింపజేసినట్టుగా, మనలో ఉన్న లోపాల మీద చెండకోల వలిసినట్టుగా ఉండాలి. అది గద్దింపు. అలా గద్దింపు ఉందా అంటే ఏ ప్రసంగాల్లో కనబట్ల. ఇప్పటి వరకు కాపర్లు పెద్ద మిస్టేక్ చేసింది అక్కడ ఉందంటే అది ప్రసంగాలలో ఆలోచన లేకుండా మాట్లాడటమే. గద్దింపుతో కూడిన ప్రసంగాలు ఎక్కడవి? అంతా విశ్వాసాన్ని పెంపొందించే ప్రసంగాలే, అంతా ఆలోచింపజేసే ప్రసంగాలే, అంతా జ్ఞాన ప్రసంగాలే అని టైటిల్ పెడతాడు. అది గద్దింపు ప్రసంగం ఏది? గద్దింపు అంటే అర్థం ఏంటి? మనము మార్గాన్ని విడుస్తామేమో అన్న ఆలోచన కలిగిన దేవుడు ముందుగానే, ఒక వారం ముందుగానే సంఘంలో వాక్యం ద్వారా హెచ్చరిక జారీ చేస్తాడు. వాక్యం ద్వారా ఇదిగో ఈ మాట వింటూ నువ్వు జాగ్రత్త, ఇలా ప్రార్థన చేయి, ఇలా చేయకు, నువ్వు ఒక రాజకుమారుడివి, అడుక్కునేవాడివి కాదు, నువ్వు ఒక దేవుని బిడ్డవి, అడుక్కునేవాడివి కాదు, నువ్వు ఒక క్రైస్తవుడివి. ఇవన్నీ కూడా దేవుడు వారం ముందుకే నిన్ను మేలుకొలుపుతున్నాడు. ఆదివారం ఇవాళ ప్రసంగం విన్నామంటే లోపలికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఆదివారం వస్తాం. ఈ వారం దినాలు ఖచ్చితంగా గద్దింపుతో కూడిన ప్రసంగమే ఉండాలి, నిన్ను ఆలోచింపజేసే ప్రసంగమే ఉండాలి. పొగుడుతూ, బాగా పొగుడుతూ, ఇంకా బాగా పొగుడుతూ ప్రసంగాలు చేస్తే నీ ఆత్మ క్షోభకు గురవుతుంది. కనుక అలాంటి వారు మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. ఎవరైతే గద్దింపును ద్వేషిస్తారో, అంటే వాక్యాన్ని సేకరించరో, వాక్యాన్ని తృణీకరిస్తారో, వీరు ఖచ్చితంగా సావుకి దగ్గరగా ఉన్నటువంటి లిస్ట్ మెంబర్సే. ఇప్పుడు మార్గం విడిచి ఎందుకు గద్దిస్తున్నాడయ్యా? ఎందుకు గద్దిస్తున్నాడయ్యా అంటే నువ్వు మార్గము విడుస్తావని దేవుడు ముందుగానే కనిపెట్టాడు, గెస్ చేశాడు, పట్టుకున్నాడు, అందుకే గద్దిస్తున్నాడు. అది అందుకే వారం వారం గద్దింపు వస్తుంది అంటే అర్థం ఏంటి? మరొక స్టెప్, రాంగ్ స్టెప్ ఇచ్చే ఆలోచన కలిగి ఉన్నావో అందుకే వస్తున్నది. 19:18 సామెతలు. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావలనని కోరవద్దు. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. పిల్లలని మంచి మార్గములో నిలబడటానికి శిక్ష అవసరం. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి. ఎందుకంటే బాలు హృదయంలోని మూఢత్వము స్వాభావికంగా పుట్టును. వాడు దాన్ని తెచ్చుకుంటాడు. తల్లి పాలులాగా మూఢత్వాన్ని కూడా వాడు వెంట తెచ్చుకుంటున్నాడు. వాడు తల్లి పాలలో ప్రేమ మమకారం ఉంది, మూఢత్వం వాడు పక్కనే ఉంది. అందుకని చాలామంది తల్లిదండ్రులకి ఏడిపే మిగిలింది లోకంలో. ఎందుకంటే దాన్ని గమనించలా. వీడు తల్లి పాలతో పాటు మూఢత్వాన్ని కూడా తెచ్చుకున్నాడన్న సంగతి తల్లికి తెలియకపోయే, తండ్రికి తెలియకపోయే. అదే తండ్రి జ్ఞానవంతుడైతే వీడు పాలతో పాటు మూఢత్వం కూడా వీడితో వచ్చిందని చెప్పేసి దాన్ని రోజు కొద్ది కట్ చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. అంటే ముందు చూపు ఉన్నటువంటి వారిగా ఉన్నావా లేవా అంటే చాలామంది లేరు. ఉన్నారా? లేరు.
అందుకే బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావలనని కోరవద్దు. బుద్ధి రావడం కొరకే దండన. దేవుడు ఎందుకు దండిస్తాడు, ఎందుకు దెబ్బలు పడతాయి అంటున్నాడు, ఎందుకు శిక్షిస్తాడంటే బుద్ధి వచ్చునని, అంటే బుద్ధి లేకుండా ఉన్నావు కాబట్టి నీకు బుద్ధి రావాలి, అందుకే శిక్షిస్తా, అందుకే దండిస్తా అంటున్నాడు ఆయన. కానీ అందుకే శిక్షిస్తా, అందుకే దండిస్తా అంటే బైబిల్లో లేనిది ఉన్నది అన్నట్టుగా మాట్లాడితే దోషం. ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా శిక్ష అవసరం. శిక్షణ కాదు, శిక్ష అవసరం. ఆ శిక్ష పడ్డప్పుడు ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సింది శిక్షణ. ఆ శిక్షణలో ఉత్తీర్ణత సాధిస్తే నేను అని ఒక ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా అభ్యాసంలో తీసుకుంటాడు. ఈ దెబ్బ ఎందుకు పడింది, దీని వెనకాతలు ఏమన్నది, సో ఇలా ఉంటే పడేది కాదు కదా, దాన్ని బాగా అబ్జర్వేషన్ చేసి దానికి కావాల్సిన ఏదైనా ఉంటే సర్దిద్దుకుంటూ ముందుకి వెళ్తుంటాడు. అలాంటి ఏమీ చేయట్లేదు. అందుకనే మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అన్నాడు. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అంటే ఎవడైనా వాక్యాన్ని వక్రీకరించినా, ఎవడైనా వాక్యం చెప్పింది చెప్పకుండా చెప్పినా ఖచ్చితంగా అది నీ అకౌంట్లోనే పడుతుంది తప్ప దేవుడు తన అకౌంట్లోకి అది తీసుకోడు. అది అప్పుడు అది పెరిగిపోతుంది గట్టిగా. ఇంతకీ దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు దండిస్తాడు అంటే Hebreu 12:6 మంచి మాట ఉంది. Hebreu 12:6 ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి, దీని వెనకాతల ఏదైనా ఉన్నది అంటే అది ఖచ్చితంగా ప్రేమే. దేవుడు ఎందుకు గద్దిస్తాడు, మార్గం తప్పినందుకు ఎందుకు శిక్షిస్తాడు, ఆయన చెప్పినందుకు. ఈ గద్దింపు శిక్షింపుకి అర్థం ఏంటి, నీకు బుద్ధి రావాలని, నీ మేలు కోరాడు అంటే నీకు బుద్ధి రావాలి, నువ్వు బాగుండాలి, నీ మేలు కోరుతున్నాడంటే, వాక్యం ద్వారా వాక్యంతో నిన్ను గద్దిస్తున్నాడంటే దాని వెనకాతలున్నది ఏదైనా ఉందంటే అది ప్రేమ. ఇది యాక్సెప్ట్ చేస్తాడా అండి? ముందు తిడతాడు, తర్వాత ప్రేమ పెడతాడు అట్లంటే. మన సహజంగా అదే అంటుంటాం, ముందు తిడతాడు ఆయన, తర్వాత ప్రేమిస్తాడు. ముందు ఇష్టానుసారంగా మాట్లాడతాడు, తర్వాత ప్రేమగా పలుకుతాడు. ఆయన దేవుడు చెబుతున్నాడు కదా. అంటే బైబిల్ మీద అవగాహన లేనప్పుడు ఏమవుతాయి అంటే మనకి లోకంలో ఉన్న ప్రేమకి, వాక్యంతో ముడిపడి ఉన్న ప్రేమకి బేరీజు వేసుకునే మైండ్ సెట్ లేదు కాబట్టి, అంత కెపాసిటీ మన మైండ్ లేదు కాబట్టి కలిగి ఈ అబద్ధాలన్నీ చోటు చేసుకున్నాం. అది దండిస్తున్నాడు, దోషంగా ఎంచుతున్నాడు, కఠినంగా శిక్షిస్తున్నాడు, కానీ మరణానికి అప్పచెప్పట్లేదు. ఎందుకంటే మార్గము తప్పకుండా బుద్ధి కలిగి ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంటేషన్ చేస్తూ గ్రహిస్తూ ముందుకు సాగే పిల్లలుగా నువ్వు ఉండాలని నీకు దండన కానీ, శిక్షణ కానీ, గద్దింపు కానీ, కఠినత్వం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే దీని వెనకాతల ఉన్నది ఏదైనా ఉందంటే అది ప్రేమ. ఇది ప్రపంచం స్వీకరిస్తుందా? ప్రపంచంలో ఇలాంటి బోధని ఎవడైనా స్వీకరిస్తాడా? అస్సలు స్వీకరించడం. అది కారిపోయే ప్రేమ, గతుకుల్లో కూడా నున్నంగా గారే ప్రేమ. 16 యాతకి యాతేసే మేకపోతులు దువ్వినట్టుగా దూతలు కాపరే. అది పాప మేక అనుకుంటుంది, ఆ దొంగ సచ్చినోడు 5 ఏళ్ళు చాదాడు కానీ ఏ రోజు నా నడమే చేయి సర్దలేదని. వాడు ఎందుకు సర్దుతున్నాడు తెలుసా? నోరుతున్నాడు, కత్తాడా, రేపు వస్తుంది బక్రీదు వేసేస్తాడు. పాపం దాన్ని తెలియదు, అది గొర్రె.
గొర్రెకే తెలియకపోతే ఇంకా కొండ గొర్రెకేం తెలిసిందండి? గొర్రెకే తెలియట్లా. అంటే క్రైస్తవుల్ని గొర్రెతో పోల్చాడంటే ఆడ ఆకారం కాదు, స్వభావం. కానీ నిజంగా ఈ రోజున ఆకారం అయితే లేదు, కానీ స్వభావం మాత్రం మొత్తం గొర్రె స్వభావం అంతే. అంటే ముందు చూపు లేదా? ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు అని అర్థం. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. వీడు నాకు అవసరం, వీడు రేపు ఉపయోగపడాలి అంటే, వీడు లోకాన్ని జయించే బిడ్డగా ఉండాలి అంటే కఠినంగానే ఉండాలి, శిక్ష ఖచ్చితంగా పడుతూనే ఉండాలి. అది నిజమైన తండ్రి ప్రేమ. ఆ బిడ్డ బాగుండాలని కోరుకుంటే వాడు అలా ఉంటాడు. వాడు ఏమైపోతే నాకెందుకు కోరుకుంటే వదిలేస్తాడు. అది నేటి కాలంలో సంఘ కాపుల యొక్క మైండ్ సెట్ ఏంటంటే, సంఘానికి రావాలి, సందా వేయాలి, సంఘంతో మంచి మమేకంగా ఉంటే సాయంత్రం పూట ఒకళ్ళు, మధ్యాహ్నం పూట ఒకళ్ళు, టిఫిన్ ఒకళ్ళు. అది ఎందుకు? కొత్తిమీర పులిహోరలోనే సంఘం ఆనాడు కాపురికి ఇచ్చింది కనుక మీరెందుకు ఎవరు ఇచ్చేస్తారు. సో హ్యాపీగా సంఘం మీద పడి తినే కాపరి నోట గద్దింపు ప్రసంగం ఎప్పటికీ రాదు. ప్రతి అకేషన్స్కి సంఘాల మీద, నెత్తి మీద భారాన్ని పెట్టే కాపరి సెట్టు ఎవరికైతే మైండ్ సెట్ ఉందో వాడు ఎప్పటికీ ప్రసంగం గద్దించి చేయలేడు. సమ్మగా నున్నగా దువ్వాడు అంటే అది నీ ఆత్మ క్షోభకి నిలువెత్తు నిదర్శనం. నేను చెబుతున్నాను, ఇది నిజాలే, బైబిల్లో చెబుతుంది. ఎవడు చెబుతున్నాడు? సహోదరులపై ప్రేమ అంటే అర్థమైంది తెలుసా? ఆయన తాగుతుంటే నోటమ్మడి సుక్క చాయ్ కింద పడితే పాస్టర్ గారు తెల్ల కచ్చితో తుడిచి ఆ మరకం దాచుకొని, పలానా రోజు నువ్వు తాగుతుంటే కింద పడితే తుడిచేదని చూపించి, అది కాదు ప్రేమ అంటే. అది తొడపనే ఏం కాదు, కాలుకి వచ్చి పక్కనే కింద పడింది అంటే దీనంతా ఏమంటారంటే ఓవరాక్షన్లో. అది ప్రేమలో ఓవరాక్షన్ ఉండదు, స్వార్థం ఉండదు. అది ఎప్పుడూ ఒకే ఇన్స్టంట్గా ఉంటుంది, అది కదలతో. అందుకే సముద్రంతో పోల్చాడు ప్రేమ అనేది, తెలుసా? నెమ్మదిగా ఉంటుందని, అంత లోతుగా ఉంటుందని. దాని లోతు తెలియదు, దాని వెయిట్ తెలియదు, దాని నెమ్మది తెలియదు. మనకు ఎలాంటి ప్రేమ కావాలి? సముద్రం ఒడ్డున అల ఉందే, ఎగిసిపడుతూ ఉంటుంది, అలాంటిది. రోజుకు 3 సార్లు ఫోన్ చేయాలి, 10 మెసేజ్లు పెట్టాలి, 2 సార్లు కలవాలి, ప్రతిదానికి ఇంటికి వచ్చి కలవాలి. దీన్ని మనం ఏమనుకుంటామంటే ఇదే రియల్ లవ్. అది కుక్కలా ఉంటుంది, దానికి ఏం పని ఉండదు. ఇంకా పనున్నోడు కనపడ్డం ఇదేనాడు బిజీ. దేవుడికి పని ఉంది, నువ్వు పిలిస్తే రాడు, బిజీ. అది ఎందుకంటే కాలాలు, ఋతువులు రావాలి, నా పిల్లకి ఏం కావాలో ఇవ్వాలి, వానకాలం వాన, ఎండాకాలం వంట, టైం తిప్పాలి. గంటకి 1,11,600 కిలోమీటర్లని సైంటిస్టులు అంచనా వేశారు. అంత స్పీడ్తో భూమి తిరగాలి. ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు ఆయన. నువ్వేమంటున్నావు? నేను పిలిస్తే పలుకుతాడు, నేను బాధపడితే నా దగ్గరికి వస్తాడు, ఓదారుస్తాడు. ఏం పని లేనివాడే ఓదారుస్తాడు. ఎవడైనా మనల్ని ఓదారుస్తారు అని ఒక నమ్మకం మనకుంటే మనం ప్రధాని కలుగుతాం. మనం తెలుసా మీకు? ప్రధాని కలుగుతాం, మనం ప్రధానికి పొట్టుగా ఉంటాం. మనం ఇక ఎవడు లేడు, కింద పడ్డం ఎవడో లేవడన్నప్పుడు సచ్చినట్టుగా స్ప్రింగ్గా మనం ఎట్లేసేస్తాం. ఎందుకంటే ఒక నమ్మకం ఉంది మన మీద, మనం లేవగలం. లేకపోతే పర్లేలే, వాళ్ళు లేపుతారు, ఆ లిఫ్ట్ ఎత్తాడు, ఆ లిఫ్ట్ ఇవ్వడు, నిన్ను నిలువున ముంచేస్తాడు. అంటే బేస్ అవ్వద్దు అన్నాడు దేవుడు. అంటే మనలో మనకెంత స్ట్రెంత్ ఉందో దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. దాన్ని కొలాప్స్ చేసుకుంటున్నారు ఈ రోజున. అది
ఎందుకంటే లోక సంబంధమైనటువంటి పోతల వల్ల అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కనుక దేవుడు గద్దించిన, దండించిన, దోషంగా ఎంచిన, శిక్షించిన, కఠినంగా ప్రవర్తించిన నీకు బుద్ధి రావాలని, నువ్వు మార్గం విడుస్తున్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. సావెప్పుడూ కోరుకోవాలి దేవుడు. అది కానీ మనం ఏమంటాం, అదొక్కటే అన్నీ జరిగిపోయాయి, సావు ఒక్కటి తప్ప అన్నీ సత్యాంత ఉంది అని చెబుతుంటారు. అదే మెయిన్. సావు కోరలేదంటే చనిపోయిన తర్వాత దేహంకి ఏం పని ఉంది ఇంకా కోరటానికి? అక్కడ నువ్వు ఆలోచించాలి. దాని వెనకాల ఏముందా అంటే ఎబ్రీ 12:6 ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి, ఎవరినైతే ప్రేమించాడో వాడినే శిక్షిస్తున్నాడు. తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. రేపటి రోజున ఈడే మకరాజుగా నిలబడాలి కాబట్టే దండన, ప్రేమించాను కాబట్టే శిక్ష, నువ్వు నిలబడాలని కోరుకున్నాను కాబట్టే నీకు దండన. అంటే ఇప్పుడు శిక్ష దండం లేకుండా సాధ్యం కాదా? ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. చిన్నప్పటి నుంచి ఒక మిలిటరీ పద్ధతి కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబం కొలాప్స్ అయిపోతుంటుంది. ఇది ఎప్పుడు అర్థమైంది మనకి? రేపు మనం కూడా తల్లిదండ్రులం అయ్యి మనకు కూడా పిల్లలు పుట్టినప్పుడు ఆ జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఎదురు తిరుగుతారే, ఆ రోజున అర్థమైంది మనకి. అప్పుడు దాకా మనదే రాజ్యం, అక్కడి నుంచి వాళ్ళ రాజ్యం. అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఇంకా అది ఫస్ట్ నుంచే ఒక కంట్రోల్డ్గా పెంచగలిగితే ఆ తరం తర్వాత ఈ తరం వస్తుంది, ఈ తరం నుంచే మరొక తరం వస్తుంది. ఇన్ని తరాలు వచ్చినా దాంట్లో ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఇంకేముందండి జీవితంలో? ఎంజాయ్ లేదు, పాలేదు. జీవితంలో ఎంజాయ్ అంటే దీనికి కూడా అర్థం తెలియదండి చాలామందికి. అర్ధరాత్రి పూట అరుతూ ఉంటారు, అది ఎంజాయా? రోడ్లను తిరుగుతూ ఉంటారు, అది ఎంజాయా? ఎంజాయ్ అంటే మన అవసరాలు తీర్చుకుంటూ కష్టపడి పని చేస్తూ హ్యాపీగా పడుకొని లేచి, ఇది ఎంజాయ్. ఏ పని చేయకుండా కూర్చోవడం ఎంజాయ్ కాదు కదా. వీకెండ్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీకు? వీకెండ్ వస్తే ఎలా ఉంటుంది? వీకెండ్ వస్తే టప చర్చికి పోవాలి. టైం 10కి రమ్మన్నాడు, 6కి పోతాం చర్చికి, అంతే. 6కి వెళ్తాడు, 7:30 వచ్చేస్తాడు. ఇప్పుడు వెళ్తే ఎంజాయ్ చేస్తాడు. అంటే ఇప్పుడు దేవుళ్ళకి వెళ్ళాను, ఫినిష్. మాట ఇచ్చాను, ఫినిష్. ఎంజాయ్, వీకెండ్ ఎంజాయ్ అంటుందండి. ఇలాంటి వాడికి దేవుడు మాటలు ఏమర్థమవుతాయండి? కనుక వాడు కూడా సందాతిన మరిగిన కాపరి కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టడం. అది ప్రభువు నిన్ను ఖచ్చితంగా ప్రేమించింది, నిన్ను వదిలే దేవుడు కాదు, అంతే. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ వాడతాడు బైబిల్లో. ఎగ్జాంపుల్ నీకు కాదు, వాడిని చూపిస్తూ మాట్లాడినంటే అది నీకు వర్తించదని కాదు. అబ్రహం గారిని పిలిచాడు, అట్రా అటు చూడు, లెక్కేలేము, వచ్చే ఏడాదికి నీకు ఇంత సంతానం ఇస్తా అన్నాడు. నిజంగా సంవత్సరానికి 3 లక్షల మందికి అంటాడండి. సైంటిస్ట్ లెక్కెత్తే మన కంటికి ఇంచుమించుగా 3 కోట్ల నక్షత్రాలు కనపడతాయి అంట. అన్ని మనం లెక్కేయలేము, కానీ ఈ కన్ను సర్కిల్ ఇలా చూడగలిగితే 3 కోట్లు కనపడతాయి అంట. అంటే నిజంగా మనం లెక్కేయాలంటే ఒక 50 లెక్కేసాక కన్ను పోతాయి. వాడు ఎట్లా లెక్కేసాడు చూడండి. వచ్చే ఈ పాటికి నువ్వు తండ్రి అవుతావు, నీకు విస్తారమైన జనాంగాన్ని ఇస్తా అన్నాడు. ఒక్కడే కొడుకు, విస్తారమైన జనం అంటే దాంట్లోకి మనం వచ్చాం. ఆయన కొడుకులు కాదు కదా, ఆత్మీయ పిల్లలమే తప్ప గర్భవసులం కాదు కదా. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో పదాలు పలుకుతున్నాడో మనకి అర్థం అవట్లా. దేవుడు ఏ ఉద్దేశంతో పదాలను రాయిస్తున్నాడో మనకు అర్థం అవట్లా. కనుక గద్దింపు ఇష్టం లేదు, ద్వేషింపు అనుకుంటున్నాడు, ఇష్టం లేదు. కఠినంగా ఉంటాడు ఏంటి, ఇష్టం లేదు. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే వాక్యానికి దూరంగా మార్గం విడిచి వెళ్ళే పిల్లలుగా నువ్వు కనబడుతున్నావు. నువ్వు దేవుడు కావాలి కనుక నీకు ప్రతి వారం అడ్వాన్స్ ట్రీట్మెంట్ వస్తుంది అని చెబుతున్నాడు దేవుడు. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు.
శిక్షించడం అంటే రంపాలతో కోయటం, సూదులతో పొడవటం కాదు. దేవుడి మాట వస్తున్నప్పుడు స్వీకరించే మనసుని పరీక్షిస్తాడు, అది శిక్ష. అందుకే చాలామంది చూడండి, బాబోయ్ బల్లెలాగా దిగుతున్నాయి, సోలంలాగా దిగుతున్నాయి అంటారు. వాక్యం బల్లె సోలం కాదు, వాక్యం రెండంచులు గల ఖడ్గం. అది కోసేస్తుంటారు తలంపులు అంతే. తాను స్వీకరించు ప్రతి కుమారుని, వీడు నాకు కావాలి, వీడు రేపు నిలబడాలి, వీడి ద్వారా నేను చాలా సేవ జరిగించుకోవాలి, ఈలోపు వీడికి అన్నీ నేర్పాలి, వీడిని ఖచ్చితంగా దిద్దాలి, ఖచ్చితంగా దిద్దాలి. దిద్దాలి అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడతారండి. తెలుసా, నా కొడుకు ఒక రంగంలో రాణించాలి అంటే ఆ రంగంలో అన్ని ఫీట్లు చేయాలి, ఆ రంగంలో అన్ని ఫీట్లు చేయాలి, A to Z. స్విమ్మింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలంటే 17 ఏళ్ళు 18 వచ్చినాక జాతానికి కుదరదు. అన్ని 3వ సంవత్సరమే నీళ్ళకు వదిలేస్తాడంతే, ట్యూబ్ పెట్టి. వాడు భయపడతాడు, అరుస్తాడు, ఒక తల్లిగా అల్లాడిపోతుంది. తండ్రి మాత్రం కఠినంగానే ఉంటాడు. ఆడే ట్యూబ్ వేసుకొని, ఆడే ఏడ్చుకుంటూ, ఆడే మునిగి, ఆడే లేచి ఒక వారం అయిన తర్వాత ఎవరిలాగా చూసి వాడే ట్యూబ్ వేసుకుని నీళ్ళకి వెళ్ళిపోతాడు. వాడికి అలవాటు అయిపోయింది. 1 పాస్ అయ్యాడు, 2 హార్స్ రైడింగ్ చేయాలి. ఆ గుర్రం మామూలు కొట్టదా, 3 ఏళ్ళ బావులు ఎక్కలేడు, వాడిని ఎక్కించాలి. అది ఎటుపోతుందో తెలీదు, వాడిని కాపలా గాయాల, కింద పడతాడు, దెబ్బలు తగ్గుతాయి, ప్రాణాపాయం జరిగిద్ది. ఒక 2 సంవత్సరాల తర్వాత వాడు ఖచ్చితంగా గుర్రం స్వారీ గొప్పగా చేస్తాడు, దాంట్లో పాస్ అయ్యాడు. ఇలా ప్రతి సెక్షన్ డిపార్ట్మెంట్లోంచి వాడు గుర్తింపు సాధించి వస్తే వాడు హీరో. అప్పుడు ఆ తల్లి అంటుంది, నా కొడుకు హీరో. ఆ హీరోని చేసిందే తండ్రి, ఆడు పెద్ద హీరో. ఈ రోజున లోకంలో క్రైస్తవుడు హీరో. కానీ ఏది ప్రతి దాన్ని తట్టుకొని త్యజించి గెలిచి ఒక విశ్వాసిగాను, కాపరిగాను నిలబడి ఎన్నో సంగతులు మనం గెలిచినవి లోకానికి చెప్పవలసిన బాధ్యత తీసుకోవాల్సిన మనము చప్పబడిపోయాము. మేలుకొల్పటం కొరకే దండన, ప్రేమించాడు కొరకే శిక్షణ కదా అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు, ఆయన హెచ్చరికను మరచితిరి. హెచ్చరికను మరచితిరి అంటే దేవుడి మాటలో ఉన్న హెచ్చరిక మర్చిపోయాం. అబ్బాయి మీటింగ్ చూడండి, ఎంత కష్టం అండి, 70,000 రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇది చెప్పించుకోవడం కొరకు ఇప్పుడు కాస్ట్ ఎంత అయింది? 70,000. పైన ఎంత అయింది? ఇంకొక 20,000. ముందుగానే సినిమా వాళ్ళు కనుక ప్రమోట్ చేసుకున్నట్టుగా, మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాం, ఆడకి 2 కోట్లు ఖర్చు అయింది, ఆడకి వెళ్తున్నాం 10 కోట్లు ఖర్చు, మొత్తం ఈ సినిమా 700 కోట్లు ఖర్చు అంటే అర్థం ఏంటి? ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ముందుగానే సంకేతం ఇస్తున్నాడు. సినిమా ఎక్కువగా అవుట్డోర్లో చేశాం, 700 కోట్లు వచ్చింది ఖర్చు కనుక మరి ఇంతకాలం కష్టపడ్డాం కాబట్టి 100 కోట్లు ఆలోచించ తప్పే ఉంది కనుక ఇదిగో బాక్స్ 800 కోట్లు డిస్ట్రిబ్యూటర్కి. వాడేం చేస్తాడు? ఎగ్జిబిటర్కి ఇస్తాడు. వాడేం చేస్తాడు? థియేటర్ యాజమాన్యానికి ఇస్తాడు. వాడేం చేస్తాడు? ప్రాపర్ నెత్తిని చేసుకుంటాడు. ఇంతకు ఆరిపోయింది ఎవడయ్యా అంటే థియేటరోడే. తీసినోడు బాగానే ఉండవు, అమ్మినోడు బాగానే ఉండవు, కొన్నోడు బాగానే ఉండవు, ఆడించినోడే పోయాడు. ఇది కూడా అంతే. కష్టపడి వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని చెప్పండి రా అంటే ఈ ఫ్లెక్స్ ఉందండి, ఇది ఒక్కటే 15,000 అయిందండి అంటారు అంతే. ఇప్పుడు మాకు ఎందుకురే, ఆడ యేసుక్రీస్తు వారి ఫిగర్ ఏమి లేదు, అసలు ఆయన ఫిగర్ లేదు, మొత్తం నీ బొమ్మే ఉండేట అంటే పక్కన స్పీకర్ది ఉండే, నీదేమో కన్నెరుగా ఉండే, ఇంకేమన్నాడా? ఇంకేమీ లేదు. దీనికి 15,000. స్టేజ్ డెకరేషన్ 30,000 అయిందండి. ఎందుకురా ఇవన్నీ చెబుతున్నావు? వాక్యం బయటికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నది. దేవుని రాజ్యము మాటతో కాదు, శక్తితో ఉంది. ఖర్చు వచ్చేసింది ఆల్రెడీ దాంట్లోనే, మళ్ళీ ఖర్చుగా చెబుతున్నాడు. ఒక్కసారి పిలిచి ఆ కుటుంబానికి గజమాలతో సత్కరిద్దామా? అందరూ చేపట్లు వద్దు, చిటికలు అవి కూడా వద్దు, ఇప్పుడు కాళ్ళతో కొట్టడం అనమాట. వెరైటీ
ఇంత గొప్ప సువార్త సభలు పెట్టినటువంటి పిల్లలకి మనము ఘనంగా సన్మానించాలి. శాల్వా కప్పి వాళ్ళ డబ్బులతోనే బొకే వాడి తెచ్చుకుంటాడు, శాల్వా వాడి తెచ్చుకుంటాడు, ఒకరితో వాడి రాయించుకుంటాడు. సువార్త సభల్లో ఈ కన్వీనెన్స్ పొగిడంత టైము వాక్యం చెప్పచ్చు. అది ఈ పొగడతలో వాడేమైపోద్ది, వాడు ఇంకా మామూలుగా పెట్టడం ఇంకా సిగనం చాలదా, ఇంకొక తెప్పిద్దాం ఆడదిప్పుడు. హలో మస్ట్రే బస్ట్రే పెట్రే అని ఫోన్ చేస్తుంది. ఇక ఆడ నుంచి ఒక 10 ప్యాకెట్లు వస్తాయి. హడావుడి మన దానికి. మీరు చూడండి, ఎప్పుడైనా ప్యాకెట్లు తీసుకొని వస్తుంటే జరగండి అంటుంటారు. ఎందుకు అవన్నీ అంటే వాళ్ళు తెస్తున్నారు. ఆ కవర్లో కూడా స్టేజీ మీదే పెట్టిస్తాడు మళ్ళా. ఎందుకు? దాని పేరు కనపడాలి ఇక్కడ. అదే రావులపాలెం వారి అరటి ఆకుపై భోజనం అంట. చూసారా, ఒక స్వార్థ సభ వెనకాల ఇంత స్వార్థం ఉంది. దేవుడి రాజ్యానికి వారసుడేనంటారు వాడు. పొగడతా కన్వీనర్ ఎక్కడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము సువార్త సభలకు వస్తుంటే బర్నబా పొలం అమ్మి ఈ సంఘానికి పోవని పెట్టాడు అని చెప్పలేకపోదు. అపోస్తల పాదాల దగ్గర పొలాన్ని అమ్మి పెట్టాడు, దేవుడు రాయించాడు అక్కడ ఆయన చెప్పుకోవాలా. బర్నబా నేను అపోస్తల పాదాల దగ్గర పెట్టా అని చెప్పలా. అపోస్తలు కూడా వీళ్ళు పెట్టారు అని చెప్పలా. అంటే బైబిల్ చదువుతున్నాడు అంటే చదవడు. వీడి పెళ్ళానికి కావాలి పొగడతా, వీడికి అంతకంటే ఎక్కువ కావాలి. ఇక ఈ మాటల్లో మాయలో పడినటువంటి ఆ టీం ఉంటుంది కదా, లూసిఫర్ టీము, వాళ్ళకి కావాలి. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఎగ్జాంపుల్ కాదు, వాస్తవం కనపడుతుంది. బర్నబా మనం ఇలా ఆలోచించట్లా మనం ఎప్పుడు బైబిల్ని. బర్నబా అనే అతను పొలం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఆ బర్నబా చెప్పలా. ఏ అపోస్తుల కార్యాల్లో కానీ, ఏ పత్రికల్లో కానీ పౌలు గారు టీం కానీ, కొన్ని బర్నబా గారు కానీ నేను చెప్పుకోరు నేను పొలం మీద పెట్టానని. పౌలు చెప్పక, పౌలు గారు టీము చెప్పక, ఇచ్చిన బర్నబా చెప్పక దేవుడు ఎందుకు రాయించాడయ్యా అంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్తా. అదే వాళ్ళు చెప్పుకోరు, అందుకే నేను చెప్తా వాళ్ళ గురించి. మనం దేవుళ్ళకు పెట్టామంటే దేవుడు చెప్పుకుంటాడు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది చూసారా, కరెంటు పోకుండా ముందుగానే మనకి 5,000 వాల్స్ జనరేటర్ పెట్టాడు. దానికి గంటకు 50 లీటర్లు తాగిద్దంటాడు తాగాడు. మరి తాగదా? హై వోల్టేజ్ పవర్ వచ్చేది తాగదా? తాగిద్ది కదా. సౌండ్ ప్రూఫ్ ఇంజను గంటకి 50 లీటర్ ఈజీ తాగిద్ది. అది దాని లెక్కది. అది ఎందుకు చెప్పాం? భోజనాలు చెప్తాడు, స్టేజ్ ఖర్చు చెప్తాడు, ఇంకా ఎవరో 2-3 కాపురం పిలిస్తే వాడికి డబ్బులు పెట్టించి చెబుతాడు. ఎందుకంటే కాపురులు దేవుడు ఘనంగా సత్కరించమని అన్నదంతే. డబ్బులతోనే అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఆడు దొరికిందే సందు మైకు అర్ధగంట జాతర ప్రార్థన. ఈ అయ్యగారు ఆత్మీయాలు నడిపిస్తారు. ఇక వాడి పాట చెప్పలేం, గంట సరికి ఎక్కువ, ఎస్వి బల్బు తక్కువ. ఈ అయ్యగారు ప్రసంగం చేస్తారు, టైం లేదు, ఇంకా అయిపోయింది. మరి పోస్టర్లో 3 ఫోటోలు వేసావు అంటే వీడు ప్రార్థన ఆడేనా, వీడు ఆడేనా, అసలు వాక్యం లేనుడేనా? మరి సంఘం ఏది? వీళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవుని తోటలో ఫలింపని తీగలు, వాక్య విరుద్ధంగా చేస్తున్నటువంటి క్రియలతో ఉన్నటువంటి వారు. వీరిని దేవుడు ఎప్పటికీ ఉపేక్షించడు. మనం పెట్టిన కష్టం అలా వెళ్ళిపోవాలి తప్ప తిరిగి మనలో ఎక్కడైనా దాని కాస్ట్ గురించి పిన్ టు పిన్ మాట్లాడకూడదు. యోహాను సువార్త 15:1 లాస్ట్ మాట, నాలో ఫలింపని ప్రతి తీగను
ఆయన తీసి పారవేయును. దేవుని హెచ్చరికను మరిచిన వాడు దేవుని తోటలో ఫలింపను తీగగా దేవుడు కనబడితే ఆ తీగని దేవుడు వంచడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసి పారేస్తాడు. ఇది ఫలించిద్ది, దీని పక్కన ఇది ఉంది, ఇది వద్దు, పీకేస్తాడు అంతే. పీకేస్తున్నప్పుడు దాని పక్కన తీగనుకోదు, అయ్యో మీ ఇద్దరు ఇంతకాలం సహవాసంగా ఉన్నామే, యజమానుడు వచ్చి దాన్ని పీకాడే, నన్ను కూడా ఏదో ఒక రోజు పీకేస్తాడు అనుకోదు. అది ఫలించలేదు కాబట్టి పీకాడు, నేను ఫలించాను కాబట్టి నువ్వు ఉంచాడు. పొలములోని రెండు మొక్కల మధ్య సంభాషణ, లోకములోని ఇద్దరు మనుషుల మధ్య సంభాషణ బేరీజు వేస్తే మొక్కలకున్న జ్ఞానం మనుషులకు లేకపోయే. అదే మనం అనుకుంటాం, ఇవాళ నన్ను పీకేశాడు, రేపు నిన్ను పీకేస్తాడు. నువ్వు ఫలిస్తే ఎందుకు పీకేస్తాడు? దుర్భరమైన ఆలోచన నీలో ఉంటే ఎందుకు పీకేస్తాడు? అంతే కదా. మురికి తలంపుంటే ఎందుకు పీకేస్తాడు? ఆ మొక్కలు అనుకోదట. అదే వీడు నా పక్కనే ఉండే ఇంతకాలం నేను చెబుతూనే ఉన్నా, ఒరే అట్ట కాదు అని, అయినా వాడు వెళ్ళలేదు. చివరికి ఆయన కంట్లో పడ్డాడు. మన మీటింగ్ జరుగుతుంది పోయిన వారం, ఎక్కడ? దక్షిణ కొరియా. అక్కడ ఎవరున్నారు? హిట్లర్, ఎవరో కిమ్ మామ, ఒక 200 మంది హాల్లో కూర్చున్నారు. కిమ్ చూస్తున్నాడు అందరినీ. ఒకడు ఎవడు పాప ఇట్టనాడు, కునుకు ఇట్టనాడు అంతే. కిమ్ క్యాచ్ చేశాడు ఇట్లా సెకండ్లోనే. అదే మన అసెంబ్లీలో నిద్రపోతున్నా పట్టించుకోరు. ఇక మీడియా వాళ్ళు దాన్ని వాడుకుంటారు మీమ్స్, కానీ మీడియా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడే తప్ప దాంట్లో ఉన్నటువంటి హౌస్ ప్రెసిడెంట్ మాత్రం పట్టించుకోవట్లా. కానీ కిమ్ పట్టించుకున్నాడు, చేయి చూపించాడు, తీసుకొచ్చి తల కిందగా 3 గంటలు కూర్చోబెట్టాడు అంతే. మొత్తం పేగులో మొత్తం ముక్కులోంచి బయటకు వచ్చింది. ఇక నిద్రపోడు, వాడిని చూసి మీద నిద్ర రాదు. మన అసెంబ్లీలో అయితే నిద్రపోతూ ఉంటారు కదా. దేవుడు కూడా అంతే, క్యాచ్ చేస్తూ ఉంటారు. అది కనుక ఆ మొక్క, నాతోనే ఉన్నావు, నువ్వు ఫలించలేదు, నేను ఉన్నాను, నువ్వు పోయావు పో. అదే అంటే దేవుడు ఫలించే దాన్ని ఉంచుతాడు, ఫలించేదాన్ని చెడగొడుదని పీకేస్తాడు. అంటే ఇష్టమైన బిడ్డలు పాడైపోవటం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకంటే, కన్న తండ్రి ప్రేమ కనబడుతుంది. సవతి తండ్రి ప్రేమ వేరే ఉంటుంది. వాడి కన్నలేదు కాబట్టి అంత ప్రేమ ఉండదు. అది ఏమైపోతే నాకెందుకు అన్నట్టుకుంటాడు వాడు. అదే కన్న తండ్రి అయితే ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కానీ మన విచిత్రం ఏంటంటే సవతి తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే వాడు ఇలా సర్దుతాడు కాబట్టి జీవితం ఆగైపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నువ్వు ఉపయోగపడతావని తెలిస్తే నీ పక్కన ఎంత పెద్ద దరిద్రం మొక్కున్న ఏర్లు తందుకున్న పీకేత్తలు అంతే, ఉంచడం కదండి. నువ్వు ఉపయోగపడాలి, నువ్వే కావాలి దేవుడికి. ఆ పనికి మారింది ఎందుకు? ఆ గన్నేరు చెట్టు ఎందుకు పక్కన, బాదం చెట్టు పక్కన పీకేయటమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ఆ చెట్టు ఆడత పోత అయ్యాలి, అన్ని పీకుతారు, నిన్ను పీకుతారండి. అప్పుడు మనం చెప్పాలా, నీ ఫలాలు తింటే జనం పోతారు, నా ఫలాలు తింటే జనం నిలబడిపోతారు అని మనం చెప్పాలి. ఈ మాట ఎప్పుడైతే ఒకటి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు మనం వెంటనే దాన్ని అక్కడ కూర్చోబెట్టాలి. నీ వైపు అది ఉంది కాబట్టే దుర్మార్గత, నువ్వు పోయావు. నా వైపు దేవుని యొక్క రుగ్మత ఏదైతే లోకాన్ని చెరుపుతుందో దాన్ని ట్రీట్మెంట్ చేయడం కొరకు దేవుని దగ్గర నేను నేర్చుకున్న వాక్యం లోక రుగ్మతని అనుసటానికి నేను నిలబడ్డానని చెప్పాలి అక్కడ. అప్పుడు మనలో ఒక కాన్ఫిడెంట్, ఒక ధైర్యం, వాడు బలహీనపరచకుండా చూసుకునే తత్వం, ఇవన్నీ మనలో ఉంటాయి. అవునా అన్నామంటే ఏదైనా మనం పోవాల్సింది మళ్ళా, అంటే ఛాన్స్ తీసుకుంటున్నాడు. కాబట్టి
దేవుడు గద్దించిన, దేవుడు కఠినపరిచిన, దేవుడు మన పట్ల కఠినంగా ఉన్నా ఒక్కటే అనుకోవాలి, నేను ఉపయోగపడే బిడ్డగా దేవునికి కనబడ్డాను, స్తోత్రం చెప్పి. ఇప్పుడు అది అందుకే నన్ను శిక్షిస్తున్నాడు, అందుకే వారం ముందే నన్ను గద్దిస్తున్నాడు, అందుకే నన్ను కంట్రోల్లో పెడుతున్నాడు. స్తోత్రం చెబుదాం దేవుడికి. ఇప్పుడు చెప్పాలి, వారం రోజుల ముందే నిన్ను హెచ్చరిస్తున్నాడు, లోకంలోకి వెళ్తున్నావు. వారం రోజుల ముందే గద్దిస్తున్నాడు, మార్గం తప్పి తిరుగుతున్నావు. వారం ముందే గద్దిస్తున్నాడు, నీ పక్కనే ఫలించిన దాన్ని ఉందే పీకేస్తూ జాగ్రత్తనని. ఇంత జాగ్రత్తగా దేవుడు బోధ చేస్తుంటే కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, జాలిమయుడు, జాలిరెడ్డి అని చెబుతుంది. దేవుడు వాక్యం ఎలా ఉంది అంటే ఇంత స్పష్టంగా బైబిల్ని ఎందుకు చూడలేకపోతున్నాడు? కాబట్టి ఎప్పటికైనా దేవుడు చెప్పనిది మనం సాక్ష్యాల రూపంలో కానీ కలిసి వచ్చింది ఏం కలిసి రావాలన్న స్మృతి పెడతాను. ఇది మారాలండి. లక్కు, కలిసి రావటం, ఎదురు చూడటం ఇన్ని మానాలా. శక్తి ఉంది, ఓపిక ఉంది, దైవ జ్ఞానం ఉంది, దేవుని కృప ఉంది, ఆయన యొక్క ప్రేమ బలంగా ఉంది. కనుక మనం చేయవలసిందే ముందు సాగటమే. అది సాగుతూనే ఉండాలి ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు తన మాటని స్థిరపరచడంలో నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు. ఆ నిలబెడుతున్న విధానంలోనే గద్దింపు కానీ, లేకపోతే శిక్షింపు కానీ, లేకపోతే మరొకటి కానీ నీకు తారసపడవచ్చు. అప్పుడు ఏమనాలి? నన్ను దేవుడు కఠినంగా గద్దించాడు, శిక్షించాడు, కానీ ఆయన తన ఉద్దేశాన్ని నాకు నేర్పాడు. అందుకే ఈ రోజున బైబిల్ ఎంత ఆలోచన తక్కువగా నేను చూస్తున్నాను. ఈ రోజున ఇంత ఇలా ఉన్నానంటే కేవలం కారణం అదే, ఆ గద్దింపే అని చెప్పాలి. అలా చెప్పలేదు. అలా చెప్పక లోకానుసారంగా తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుణ్ణే దేవుడు చేర్చుకున్నాడు. ఆగరి విషయంలో కూడా అదే జరిగింది. అబ్రాం గారి ద్వారానే గర్భం, అబ్రాం గారే మళ్ళీ ఆమెను బయటికి పంపించాడు. అబ్రాం గారి ద్వారానే గర్భం వచ్చింది, అబ్రాం గారి ద్వారానే బయటికి వెళ్ళిపోయింది. అలాగనే మేము ఒంటరిగా వదల్లా, ఆమెకు తోడుగానే ఉన్నాడు. ఆమె ప్రార్థన కూడా విన్నాడు దేవుడు, ఆగరి ప్రార్థన. కానీ ఆగరి గర్భాన పుట్టినటువంటి వాడు క్షుద్ర ఆలోచన చేశాడు. అందుకే వాడిని దేవుడు ఆదికాండం 16:12 అన్న మాట ఏంటి తెలుసా? అడవి గాడిద. ఇష్మాయిల్ ఎవరు? అడవి గాడిద. ఆగర్ ఎవరు? అడవి గాడిద తల్లి అనకూడదు అక్కడ. వాడు అడవి గాడిద తవ్వచ్చు, కానీ ఆ అడగాడిద కాదు ఆమె. ఎందుకంటే ఆగరు ప్రార్థన కూడా విన్నాడు ఆయన, కానీ ఆగరికి తోడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి తల్లి ఏదైతే బిడ్డ ఏదైతే అంట తప్పు. తల్లి మంచిదే, కానీ బిడ్డలే ఒక్కోసారి చెడిపోయి ఉంటారు. ఎందుకంటే వాడి మనసులో సెట్ అయిపోయింది ఒక దరిద్రం. ఇక అంతే, వాడు ఇంకా లోకంలో తిరగటం, అడవిలో తిరగటం, వాడికి అన్న దేవుడికి వాడు వ్యతిరేకంగానే పెరుక్కుంటూ వచ్చాడు. అయినా దేవుడు ప్రేమించి సంతానం ఇస్తూనే ఉన్నాడు. చూడండి, ఎంత నిప్పులు కురిపించినా, ఎన్నెన్ని మాటలేసి అంటున్నా, దేవుడు తన ప్రేమను మాత్రం ఆ ఇష్మాయిల్ సంతతి నుంచి దూరం అయితే చేసుకోలేకపోయాడు. అది నిజమైన ప్రేమ అంటే. ఇప్పుడైనా ఆలోచించాలా అది, కానీ అలా ఆలోచించే మనసు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఒక్కసారి మార్గం తప్పి పక్కకి వెళ్ళారంటే ఇక వాళ్ళు రోజు రోజుకి ఉక్రోషాన్ని కక్కుతారే తప్ప దేవుడి మీద ప్రేమ కలిగి ఉన్నదాన్ని ఎప్పుడు మాట్లాడరు. ఆ ఉక్రోషం పెరిగి ఒక టెర్రరిజమైన ఆలోచన తలంపు కలిగి ఉంటుంది. అది టోటల్గా బాడీకి డ్యామేజ్. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. నాకు ఎంత వచ్చు, నాకున్నటువంటి నా మైండ్ కెపాసిటీ ఎంత, నాది పిచ్చుక మైండా లేకపోతే ఏనుగు మైండా, 1300 గ్రాములు కరెక్ట్గా ఉందా,
లేకపోతే ఇంకా 150 ఉండడం తగ్గిందండి, ఎంత ఎక్కువ ఎదవా ఏమన్నా, ఆ టైప్ అనమాట. కొంతమంది 7 నెలలకే పుడతారు, వాడికి మైండ్ కరెక్ట్ సెట్ అవుతుంది, ఆ డిమ్గా డల్గా ఇట్లా ఇట్లా ఉంటుంటాడు వాడు. అలాంటి వాడిని నేనేమన్నా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆహా, నాలో బుద్ధి బాగుంది, బలం బాగుంది, జ్ఞానం బాగుంది కానీ అన్నట్టుగా మాట్లాడతాడు. ముందు మన బలం మనకు తెలియాలా. నేను ఎంతవరకు స్టోర్ చేయగలను, నేను ఎంతవరకు లాగగలను, నేను ఎంతవరకు క్యాచ్ చేయగలను, నేను ఎంతవరకు పోరాడగలను, నిలబడగలను. ఊరికి ఎదుటోడినే అంటుంటాం మనం, వీడు నిలబడతాడా, వీడు పోతాడా, వీడు ఉంటాడా, వాడు మంచోడు కాదు. మరి నువ్వు ఇది మానానా ఇప్పటి వరకు ఏ కాపురైనా నిలబడి వాడి గురించిన సాక్ష్యంలో ఈ నిజం చెప్పలా, నాకు పెద్దగా వాక్యం అర్థం కాదండి, నాకు పెద్దగా వాక్యం రాదండి, కొన్ని విషయాలు అర్థం కావండి, అయినా సరే మీరు నన్ను పిలిచారు, కాస్త కోస్త తిరగమాతేసి వెళ్ళిపోతారు అండవు. నేను తొడగొట్టారనుకో అంటేగా, నువ్వు తొడే కొడతావు, మేము కొండ కొడతాం. మరి అది నువ్వు తొడగొడితే నీ చేతులు కొట్టుకోవాలి, కొండ అయితే మొత్తం బద్దలైపోద్ది ఊరంతా. కాబట్టి ఇప్పుడు ఎంత సరుకుంటే అంత సైలెంట్గా ఉండాలి మనం. ఎదుగుతున్న కొలది ఒదుగుంటామంటే అదే. కానీ ఈ గొర్రె మెంటాలిటీ కరెక్ట్గా ఉండదు. ఇంకా కొండ గొర్రె అయితే ఇంకా అంతే, ఇంకా అది ఇంకా తుప్పల్లో పడిపోద్ది, తోటలో పడిపోద్ది, దాని ఇష్టం. ఇంకా అది దాని ఇష్టం. ఇంకా గొర్రె మన మాట ఎందో, ఎందుకంటే కర్ర పెట్టి తీసామంటే దూకుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇంకా కొండ గొర్రెకి కర్ర అవసరం లేదు, ఇంకా అది దూకుతూనే ఉంటుంది. ఇంకా అది కాబట్టి క్రైస్తవులు 90% అబౌవ్ కొండ గొర్రెలే. ఏనా కొండ ముచ్చుగాడికి వాక్యం రాదు. అది నేను చూస్తుంటే కొంతమంది ప్రసంగాలు అసలు లైన్ ఫస్టే తప్పిస్తారు అంతే. ఇంకా ఇక్కడ ఏం చెప్పాడు, కనీసం వాడు జ్ఞానం కూడా రాదు. కనీసం ఇది చెప్పొచ్చా, ఇది పలకొచ్చా, ఇది పలకూడదా, ఇది అనొచ్చా, ఇది అనకూడదా, వాక్యంలో లేవు. మా దేవుడు టీవీ గురించి చెప్పలా, మా దేవుడు రాసే పెన్ను గురించి చెప్పలా, మా దేవుడు ఇంటర్నెట్ గురించి చెప్పలా. అవునా? ఎట్లది? 6 దినముల తర్వాత 7వ దినమున ఆయన సంపూర్తి చేసి విశ్రమించును. ఆది కాండలో చెప్పాడు, ఏది కొదువ లేకుండా 6 దినాలు కష్టం చేసిన నేను 7వ దినాన భూమి మీద నా పిల్లలకి ఏది కొదువు లేకుండా చేసి 7వ దినాన విశ్రమించా. 6 దినాలలో అన్నీ పూర్తి చేశా. ఏంటి అవన్నీ? ఇవాళ నువ్వు కనిపెట్టి ప్రపంచానికి అందిస్తున్నావే, అది కూడా నువ్వు కనిపెట్టక ముందే నీ కోసం పెట్టాడు. అది మా దేవుడు చెప్పలా. చాలామంది పాస్టర్లు అండి, మా దేవుడు చెప్పలా. ఆనాటి కాలంలో సినిమాలు లేవండి, లేకపోతే మా దేవుడు చెప్పేవాడే అంటాడంతే. అంటే సినిమాలు చూడొచ్చా అంటే బైబిల్ సమయానికి సినిమాలు లేవండి, లేకపోతే దేవుడు రాయించేవాడు అప్పుడు కూడా. అబ్బా, సినిమాలు లేవా? నాటక రంగం అని బైబిల్ లేదా? ఈ లోకపు నటన మరి ఈ కొండగాడికి ఈ మొండగాడికి బైబిల్ వచ్చారు. ఈ లోకపు నటన గతించుచున్నది. లోకపు నటన అంటే యాక్టింగ్ రా. యాక్టింగ్ని ఎవరినంటాం? సినిమాలు, సీరియళ్ళు, నాటకాలు, నీలాంటి బూటకపు మాటలు కలిగిన వాళ్ళు. కనీసం లేదంటాడు, పుసుక్కునట్టే నోటికి ఎంత అంతే. సినిమా గురించి రాలేదండి మా దేవుడు. వీడు చెప్పింది కూడా తెలుసా, BOUY. అదే తెలుసా, బొచ్చు ఉడితే అతికించుకునే పార్టీ అనమాట ఈ పార్టీ. వీళ్ళకి వాక్యాలు రావు కానీ వేసుకుంటారు. నాకు అనిపించింది కొన్ని క్లిప్పింగ్స్ వస్తుంటే, అయ్యో వీడు ఎంత మాట్లాడుతున్నాడు ఏంట్రా, సినిమాలు లేవంటావు ఏంట్రా, లోకపు నటన గతిస్తున్నదని ఎన్నిసార్లు వాక్యం చదువుకుంటుందారా. వీడు మళ్ళీ ఎగ్జామ్ పెడతారంట. సినిమాలు లేవన్నాడు ఎగ్జామ్ పెడుతున్నా, పాత నిబంధనలు తండ్రి లేనివాడు ఎగ్జామ్ పెడుతున్నా. ఈ కొండ గొర్రెలు మొత్తం కలిసి రాసుకుంటున్నాయి.
ఆడిత్తర సర్టిఫికెట్ పెట్టుకో, మడిసి లోపల ఎవరైనా ఖాళీ ఉంటే నవరంధ్రాలు. అందుకే మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుడు ఎవడైనా బైబిల్ని క్షుణ్ణంగా చదివి వాక్యం చెప్పట్లా, వాడు నోటుకొస్తే చెప్పేస్తున్నాడు. మరి మేము గొర్రెలం కదా, మరి వింటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అడ్డగాడిద అడవి గాడిద మనసు ఇస్మాయిల్ గాడిది, కొండ గొర్రె మనసు క్రైస్తవుది. విచిత్రం ఏంటంటే ఇతరు దేవుని పిల్లలే. ఇప్పుడు దేవుడు బాధే, కొండ గొర్రెలు చూసినా బాధే, ఎందుకంటే ఇది ఆయన పార్టీయే. అడవి గొర్రెలు చూసినా బాధే, అది ఆయన పార్టీయే. అంటే ఒక తల్లి ఇద్దరు బిడ్డల మధ్య వ్యత్యాసం ఇలా ఉన్నది అని గ్రహించి ఎంత బాధపడిద్దో, అలాగే దేవుడు కూడా 2 తలంపులు గల పిల్లల లోకంలో ఉన్నారని అంత బాధపడుతున్నాడు. కనుక పునాది కరెక్ట్గా లేకపోతే విశ్వాసిగా కానీ కాపరిగా కానీ పనికి రాని వాడిగా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి బైబిల్ అనేది పరిపూర్ణం. దాని గురించి చెప్పలా, దీని గురించి రాయించుంటే బాగుండేదే. అప్పుడు హార్డ్ డిస్కులు లేవు, లేకపోతే పౌలు గారి ప్రసంగాలు క్యాచ్ చేసేవాళ్ళని ఆయన అంటున్నాడు. ఇప్పుడే అంత టెక్నాలజీ అప్పుడే ఆడదండి, లేకపోతే ఈరోజు బంగాళాగా అయ్యే పెట్టుకుని చూసి మేము వాక్యాలు చెప్పాను అంటున్నాడు. పౌలు గారి ప్రసంగాలు డివిడీలు లేవా, హార్డ్ డిస్క్ లేదా? మరి బైబిల్కి మించిన హార్డ్ డిస్క్ ఇంకేముందరా? బైబిల్కి మించిన హార్డ్ డిస్క్ ఇంకేముంది చెప్పండి? దాంట్లో ఎన్నున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, హార్డ్ డిస్క్ అంటే నువ్వు సిస్టంలో పెట్టుకున్న హార్డ్ డిస్క్ కాదు అది. నిజంగా నువ్వు జ్ఞానం అయితే, నీకు మనోనేత్రం ఉంటే బైబిల్ ఏంటిది? కొన్ని వందల టెరాబైట్స్ నింపుకోగల కెపాసిటీ ఉన్నది. ఇది ఎంత నింపుకో దీంట్లో అంతుంది డాటా అని చెబుతుంది. కొన్ని వందల టెరాబైట్స్ తెలుసా? జీబీ కాదు, టీబీ. 1000 జీబీలు కలిస్తే ఒక టీవీ, టెరాబైట్స్. అలాంటి ఎన్నో. అంత పెద్ద హార్డ్ డిస్క్ లాగా దేవుడు జ్ఞానాన్ని బైబిల్లో పెడితే ఇది చదవకుండా ఊరికే కరుణామయుడి సినిమా చూద్దాం, దావీదు సినిమా చూద్దాం, సొలొమోను సినిమా చూద్దాం, ఇంగ్లీష్ వాళ్ళు అవి చేసుకొచ్చి వాటిని చూతులేడా. నిజంగా అంటే చూసి చదువుతుంటే అసలు కళ్ళకట్టటే ఉంది. ఎందుకు కొడుకు మరి పిచ్చంతా ఆడే ఉండే. ఆ దవడ పూలు తీసుకొని దావీదు యుద్ధం చేస్తుంటే ఆడే ఉండే, అది చదువుతాడు. ఇక ఆ పిక్చర్ వేసి మొత్తం మనం చదువుతుంటారు. ఇప్పుడు ఆ గుర్రాలు అట్టయి అంట. సినిమా పిచ్చిన బిడ్డలరా మీరంతా. మళ్ళా సినిమాలు చూడొద్దు, నువ్వు చూడటం మానే అది. కాబట్టి ఎదవ సలహాలు క్రైస్తవ్యానికి అవసరం లేదు. బలము, దేవుని యొక్క సందేశంలో ఉన్నటువంటి గుణము పిల్లకి అందిస్తే చాలు. ఎలా నడవాలో వాడు చెబుతాడు, నువ్వు నేర్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు నేర్పుతావు, ఎందుకంటే అప్పుడే లేస్తున్నా కాబట్టి ఏరు పట్టుకొని ఆడికి 10 ఏళ్ళు వచ్చినాక 5 ఏళ్ళు వచ్చినాక నీ వెనక నడవడు. నీకంటే ముందో లేదా నీ పక్క నుంచో పోతుంటాడు. నువ్వేమో అరే ఇటు అంటాడు. వాడిండో ఆడి నడిచేదే కరెక్ట్ అయింది. అది ఇప్పుడు వాడి కోసం పరిగెత్తాలి. ఇంక మనం నడక నేర్పిన మనమే ఆడిని పట్టుకోవటానికి ఆడి వెనకాల పరిగెత్తాలి. నేను నేర్పాను, నా వెనకాల ఉండుంటే కుదరదు కదా. అది ఇంత ఫాస్ట్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ప్రతీది కూడా పరిపూర్ణంగా పెట్టి బైబిల్ ఇచ్చాడు. ఇందిట్లో ఇది లేదు అన్నంటే వాడు ఖచ్చితంగా అపవాది యొక్క ముద్దుల కుమారుడు. కాబట్టి వాక్యం గద్దిస్తుంది, శిక్షిస్తుంది, నిన్ను ఇంకా జ్ఞానాభివృద్ధి రావడం కొరకు ఏ స్టెప్ అని తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు దేవుడికి కావాలి, జ్ఞానంగా నిలబడాలి, జ్ఞానవంతుడై లోకానికి నీ బ్రతుకాలంలో సేవ చేయాలి. అంతే తప్ప సెలుగు డబ్బాలు కొట్టుకోవడానికి సువార్త సభలొద్దు, పెళ్ళాలను పొగిడించుకోవడం కొరకు సువార్త సభలొద్దు, కుటుంబం మొత్తం గజమాలు వేయించుకొని బాగా పొగిడించుకోవడానికి సువార్త సభలొద్దు.
ఇంకా రకరకాల భీమవరం వంటలు, రావులపాలెం వంటలు పేర్లతో కవర్లో పువ్వు అసలుకే వద్దు. సువార్త సభకు టైం ఎక్కువ కావాలి, ప్రసంగానికి ఎక్కువ కావాలి. వీడి సాత్వికమే అర్ధగంట ఉంటుంది. దాంట్లో ఏమైనా పసు ఉంటుందా అంటే మొత్తం ఉలవసారే ఉప్ప. కాబట్టి హెచ్చులు వద్దబ్బా. అది ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే పలానా ఆయనకి నేను చెప్పిన మందికి శాలరీ ఇవ్వకపోతే అలాగే ఉంటుంది అన్నా. నేను అలాగనే ఎక్కువ చెప్పాల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు ఇవన్నీ పాటించాలి. ఎదుటివాడి కష్టం గుప్పెడు పట్టకూడదు. వీళ్ళంతా చెప్తే మనకి ఎంత వచ్చిందమ్మా, మొత్తం 5,000 వచ్చింది అంతే. అది అబద్ధం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటివన్నీ కూడా క్రిస్టియన్ ఎథిక్స్ అంటాం, క్రైస్తవ నీతి నిబద్ధత సూత్రాలు. మనం ఏం చేసినా వెనకాలే ఉండాలి తప్ప ముందుకి రావద్దు. ఇంతగా మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం గొర్రెలం కాము, కొండ గొర్రెలము కాము. మనం ఎవరో తెలుసా? కొదమ సింహ వారసులు. క్రీస్తు కొదమ సింహం, గొర్రె కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కొండ గొర్రె అంటే ఎన్ని చెప్పినా విందో. అసలు గొర్రె విందో, కొండ గొర్రె అసలుకే విందో. కాబట్టి క్రైస్తవులు గొర్రెలో కాదు, కొండ గొర్రెలో కాదు. అది ఇక అడవి కడుతుంటే వాళ్ళే, మనం అది కాదు. అది ఇంకా బర్రెలో దూడలేదు అసలుకే కావు మనం. అంటే జంతువులం కావు మనం, దేవుని పిల్లలం. అది దేవుని పిల్లలం, అబ్రహాము వారసులం, సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళం. కాబట్టి కొండ గొర్రె, గొర్రె ఇలా అనొచ్చు. ఎప్పుడయ్యా అంటే అది సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నారే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా లిస్టులోకి వస్తాయి. కాబట్టి దేవుని యొక్క తోటలో ఫలించే వారిగా ఉన్నామా? దేవుడు కొరకు ఫలించేటట్టుగా ఉంటూ ఫలింపజేసే వారిగా ఉన్నామా? మనమే ఆలోచించాలి. వాక్యం అనేది మనల్ని ఎప్పుడు ఆలోచింప చేస్తూనే ఉంటుంది. ఫలించామా? ఫలించేటట్టుగా ఉన్నామా? ఆలోచించుకుందాం. వచ్చే వారం కంటిన్యూ ప్రార్థించుకుందాం.